హాయ్! నమస్తే. దేవీ నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి పూజ చేసుకోవడానికి కావాల్సిన శక్తిని ఇమ్మని అమ్మని కోరుకోవడానికి ఇక్కడికొచ్చాను నేను. దేవీ నవరాత్రుల్లో నేను ఏ విధంగా చేసుకుంటాను అనే విధానం చెప్తున్నాను. కుదిరితే 9 రోజులు చేసుకుంటాను. కుదరకపోతే 5 రోజులు, 3 రోజులు, ఇంకా కుదరకపోతే ఒక్కరోజు లాస్ట్ విజయదశమి. అయితే పగలు ఏదైనా స్వీట్ పెట్టుకుంటాను నైవేద్యం కింద. ఎక్కువగా క్షీరాన్నం, పులగం, బెల్లంతో చేసినటువంటి నైవేద్యాలు పెట్టుకోవడం మంచిదంట. సాయంత్రం వచ్చేసి పొద్దున్నే శనగలు నానబెట్టి ఉంచుకుంటాను. ఆ శనగల్ని ఉడకబెట్టి తాలింపు వేసి అమ్మవారికి నివేదిస్తూ ఉంటాము. ఈ విధంగా 2 పూటలు చేసుకుంటాం. తాంబూలం ఇచ్చుకోవడం చాలా శ్రేష్టం. అందువల్ల 2 పూటలు కుదిరితే తాంబూలము, లేకపోతే ఒక్క పూటైనా తాంబూలం అనేది ఇచ్చుకుంటాం అమ్మకి. 9 రోజులు కుదిరిన వాళ్ళు 9 రోజులు ఉపవాసం ఉండి సాయంత్రము పూజ చేసుకున్నాక భోంచేస్తారు. నేను మాత్రం మామూలుగా శుక్రవారం, మంగళవారం ఇలా చేస్తారు. అలాగే పగటిపూట భోజనం, సాయంత్రం టిఫిన్ చేస్తూ ఉంటాను. బాగుంటుంది పూజ. ఇంట్లో చేసుకుని దీపం పెట్టుకుని అష్టోత్తరం చదువుకుని గుడికెళ్ళి లలిత చేయించుకొని సాయంత్రం మళ్ళీ ఇంట్లో దీపం పెట్టుకుని అష్టోత్తరంతో మళ్ళీ గుడికెళ్ళి సాయంత్రం అష్టోత్తరం చేయించుకోవడం ఒక విధానం. కుదరని వాళ్ళు 2 పుట్లు కూడా ఇంట్లోనే చేసుకోవచ్చు. అష్టోత్తరంతో అయినా చేసుకోవచ్చు, లలితతో చేసుకున్న చాలా మంచిది. లలితతో చేసుకుంటే లలితా సహస్రనామంతో కుంకుమ పూజ శ్రేష్టం. కుదరని వాళ్ళు అష్టోత్తరమైనా చేసుకుంటే మంచిది. ఈ దేవీ నవరాత్రులు చేసుకోవడం వల్ల మనకి చాలా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది, మనశ్శాంతి దొరుకుతుంది, అనుకున్న కోరికలు అయితే తీరుతాయి. చాలా బాగుంటుంది. శక్తి మనలోకి వస్తుంది. అమ్మ పరమేశ్వరి జగన్మాత కోరికలతో మొదలుపెట్టిన ఈ పూజని అమ్మే కావాలి, అమ్మ పాదాలు దయా కావాలన్న దగ్గరికి మనం చేరుకోవాలని మన పంతులు గారు, పూజారి గారు, బ్రాహ్మణులు చెప్తూ ఉంటారు. అది నిజం. కుదిరిన వాళ్ళు ఈ దేవీ నవరాత్రుల్లో రుక్మిణీ కళ్యాణం అనే పుస్తకం దొరుకుతుంది. దాన్ని కూడా పారాయణం చేస్తే అనుకున్న కోరిక శీఘ్రంగా తీరుతుంది. అది మామూలుగా అయితే వివాహం కాని అమ్మాయిలు వివాహం మంచిగా జరగాలి, మంచి భర్త రావాలని చేస్తూ ఉంటారు. దాంతోపాటు ఏదైనా ఒక విషయం త్వరగా మనకి జరగాలి పని అన్నప్పుడు కూడా ఈ విధంగా పారాయణం చేస్తారట. నేను చేశాను ఒకసారి దేవి నవరాత్రులలో ఈ పారాయణ. రుక్మిణీ కళ్యాణం అనే పుస్తకాన్ని 9 రోజుల్లో పూర్తి చేయడం జరిగింది. దానికి తగినటువంటి ఫలితము వచ్చింది. యథాశక్తి లాస్ట్ రోజు ఇవ్వగలిగిన వాళ్ళు అమ్మకి చీర పెట్టుకుంటారు. లేకపోతే రవికల గుడ్డ, పసుపు, కుంకుమ, గాజులు మన శక్తి కొద్దీ ఏమి ఇచ్చినా అమ్మ స్వీకరిస్తుంది. యథాశక్తి చేసుకోవచ్చు. 2 పూటల పూజ చేసుకోవడం శ్రేష్టం. కుదరని వాళ్ళు కనీసం రాత్రి అని అన్నారు కాబట్టి రాత్రి పూట చేయడానికి ప్రయత్నించడం మంచిది. రాత్రిపూట అంటే సాయంత్రం ప్రదోష వేళలో 5:30 నుంచి 7 లోపల చేసుకోవాలి. రోజు తలస్నానం చేస్తే పడదు అన్నవాళ్ళు లాస్ట్ రోజుల్లో అంటే విజయదశమికి, మహర్నవమికి, మన సరస్వతీదేవి పూజకి, మహాలక్ష్మి అవతారానికి అలా ఎప్పుడు కుదిరితే అప్పుడు. లేదు అంటే ప్రతిరోజు తలస్నానం చేయడం అనేది పూజకి, కుంకుమ పూజకి అయితే నియమం. ప్రతిరోజు తలస్నానం చేసి ఒక పూట, సాయంత్రం ఒంటికి చేసి 2 పూట్ల కుంకుమ పూజ చేసుకోవాలి. సౌభాగ్యాన్ని కోరుకుంటే సౌభాగ్యలక్ష్మి, సౌభాగ్య దేవత మనకి సౌభాగ్యాన్ని ఇస్తుంది. మహాలక్ష్మి, మహాగౌరి, మహాసరస్వతి స్వరూపంగా అమ్మని గ్రామ